హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీ అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే గ్రీన్ చికెన్ని మనం ఏ విధంగా టేస్టీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది రైస్, రోటీ, చపాతీ, రాగి సంగట్లోకి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ రెసిపీ అసలు ఎవరు మిస్ కాకండి, ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. బాండ్లీలో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 5-6 క్యాషూ నట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద ఆనియన్, కొన్ని కరివేపాకులు కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకుందామండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్లేవరు, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఒక టమాటా స్లైసెస్ని కూడా యాడ్ చేసుకొని టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు బాగా ఉడికించుకుందామండి. చూడండి, ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత ముందుగానే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలాగ అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. పోపులో అంతా కలిసేటట్టుగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుందామండి. ఒకసారి మళ్ళీ కలిపేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూత పెట్టేసి 5 మినిట్స్ పాటు బాగా ఉడికించుకుందామండి. ఈలోపు మనం గ్రీన్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక మిక్సీ జార్లో ఒక చిన్న కప్పు దాకా ఫ్రెష్గా ఉన్న పుదీనాని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే అదే కప్పుతో కొత్తిమీర కూడా ఒక కప్పు దాకా యాడ్ చేసుకుంటున్నాను. ఫుడ్ కలర్స్ ఏమీ వాడడం లేదు కాబట్టి మనం దీంట్లోనే అడ్జస్ట్ చేయాలండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే కారానికి తగినంతగా ఒక 5-6 పచ్చిమిర్చి, చెక్క, లవంగాలను యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చికెన్ అనేది బాగా ఉడికింటుంది ఒక 5 మినిట్స్ పాటు. చూడండి, చికెన్లోని వాటర్ అంతా వచ్చి ఇంకిపోయి ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. ఇప్పటి నుంచి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ముక్క అనేది మెత్తగా ఉడికిపోతుందండి. చూడండి, మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఆ తర్వాత మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ మొత్తం యాడ్ చేసుకోవాలి. చూడండి, ఫుడ్ కలర్స్ ఏమీ వాడడం లేదు కాబట్టి న్యాచురల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ అదే కలర్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం మాటల్లో చెప్పలేను, అంత బాగుంటుంది. చూడండి, ఇలాగా పేస్ట్ మొత్తం ఇలాగా చికెన్కి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక 3-4 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. మధ్యలో అడగంటుకోకుండా బాగా కలిపేసుకోవాలి. మళ్ళీ అడగంటితే టేస్ట్, ఫ్లేవర్ అనేది తప్పకుండా చేంజ్ అవుతుందండి. సో మధ్యలో తప్పకుండా కలుపుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడరు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మసాలాస్ అంతా చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందామండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాసు దాకా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ వాటర్లో అంతా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోండి. ఇది మీకు రైస్లో కావాలనుకుంటే కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలనుకుంటే. చూడండి, ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ చికెన్ అనేది ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మెల్ట్ అయిపోయి ఉంటుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఇష్టం లేదనుకుంటే బటర్ అనేది స్కిప్ చేయొచ్చు. బట్ వేయడం వల్ల టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. చూడండి, చికెన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో మీరే చూడొచ్చు. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది రైసు, రోటీ, చపాతీ, పుల్కా అలాగే రాగి సంగట్లో కూడా చాలా బాగుంటుందండి. అందరి ఇంట్లో కూడా ఇది ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏం ఫుడ్ కలర్ వాడకుండా మనం అచ్చం గ్రీన్ కలర్ వచ్చేటట్టుగా మనం ఏ విధంగా ఇంట్లో అలాగే టేస్టీగా ప్రిపేర్ చేయాలో చూపించాను కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.
అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అంటిల్ దాన్ కీప్ వాచింగ్ ఆన్ మై నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.